వెల్కమ్ టు ఊరువాడ. టీడీపీ ఎమ్మెల్యే గంట రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. 2021 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి గంట రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు. రాజీనామా ఆమోదంపై నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. మంత్రి ఆర్కే రోజాపై వడమాలపేట నిండ్ర జెడ్పీటీసీలు మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడ్డుకుంటుందని ఆరోపించారు. కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోజాకు తిరిగి నగర టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి అభ్యర్థించారు జెడ్పీటీసీలు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు హాట్ కామెంట్స్ చేశారు. గల్లీకో ఫ్లెక్సీ పెడితే టికెట్ రాదు, క్యాడర్ లేనోడు లీడర్ కాలేనోడు అని వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన నేతలు బీజేపీ ఎంపీ టికెట్ అంగట్లో సరుకు అనుకుంటున్నారని సెటైర్ వేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు మంత్రి కోమటిరెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నాయకులు చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీభవన్ లో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు ఎంతో విశ్వాసాన్ని చూపారన్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయన్నారు శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలని ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. మోదీ రాముడు, రాహుల్ రావణుడు అన్న వ్యాఖ్యలపై విహెచ్ మండిపడ్డారు. అసోం సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే బీజేపీ రాముడిని ఆయుధంగా వాడుకుంటుందని ఆరోపించారు విహెచ్. ఏపీలో అంగన్వాడీల సమ్మె ముగిసింది. 42 రోజుల అంగన్వాడీ సమ్మెకు ఏపీ ప్రభుత్వం తెరదింపింది. యూనియన్ నేతలతో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల నిన్న జరిపిన చర్చలు ఫలించడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. సమ్మెకు బై బై చెప్పి ఎట్టికేలకు ఇవాళ విధుల్లో చేరారు. ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేరుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 రోజుల్లో హామీలు అమలు చేసి తీరుతామన్నారు. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదన్నారు కోమటిరెడ్డి. ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. మధ్యంతర నివేదికపై చర్చిస్తున్నారు కమిటీ సభ్యులు. రేపు 4 జిల్లాల కలెక్టర్లతో భేటీ కానుంది ధరణి కమిటీ. క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఆరా తీయనుంది ధరణి కమిటీ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రి సీతక్క పర్యటించారు. తెలంగాణ వచ్చినా ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు సీతక్క. అటవీ హక్కుల పేరుతో ఆదివాసీలపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు సీతక్క. జంగుబాయి లాంటి పవిత్ర ప్రాంతాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదన్నారు సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఆమె. వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. 15 రోజులుగా పార్టీలో అనుకోని అనిశ్చితి నెలకొందన్న ఆయన ఇది ఎవరికి మంచిది కాదన్నారు. ఎంపీగా 4.5 నర్సరావుపేట అభివృద్ధికి కృషి చేశారన్న కృష్ణదేవరాయలు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదంటున్నారు గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది. అన్ని చోట్ల పార్టీని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా కృష్ణదేవరాయలను నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించేందుకు పార్టీ సిద్ధపడిందన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా ఉన్నారన్నారు సీఎం జగన్. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అని, చంద్రబాబు వదిన కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినరే అని అన్నారు జగన్. చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరు బీజేపీలో తలదాచుకున్నారని, తనకు అలాంటి స్టార్ క్యాంపెయినర్స్ ఎవరూ అవసరం లేరన్నారు. గాజువాక వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. కోఆర్డినేటర్ రామచంద్ర వర్సెస్ ఎమ్మెల్యే నాగిరెడ్డిగా అన్నట్టుగా ఉంది అక్కడి పాలిటిక్స్. ఇప్పుడు నాగిరెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓ హోటల్లో అసంతృప్త నేతలు రహస్య సమావేశం కూడా నిర్వహించారు. 5 కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు ఈ మీటింగ్ లో ఉన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపీ నేతలు బాహాబాహికి దిగారు. లోకేష్ జన్మదిన వేడుకల తర్వాత తోపులాటకు దిగారు. ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఘర్షణ జరిగింది. మాజీ జెడ్పీటీసీ, మాజీ టీడీపీ మండలాధ్యక్షుడు వర్గాలు గొడవకు దిగాయి. అయితే పోలీసుల రాకతో వివాదం సద్దుమణిగింది. ఏపీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తుల గడువు ఈ నెల 28 వరకు పొడిగించారు. మార్చి 17న జరగనుంది గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. రాజకీయ వివాదాలకు అరకు కేంద్రంగా మారింది. అభ్యర్థుల మార్పుపై ప్రధాన పార్టీల్లో తీవ్ర అసమ్మతి చెలరేగింది.
దొన్నుదొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఈ నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే కుమారుడు సివేరు అబ్రహాం అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రకటించారు. అటు అధికార వైసీపీలో కూడా కొత్త ఇన్ఛార్జ్ మాధవిని మార్చాల్సిందే అంటున్నారు స్థానిక నేతలు. ఖమ్మం కార్పొరేషన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్చించారు. ఇప్పటివరకు మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. సూర్యాపేట జిల్లా నేరేడు చెడ్డలో అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ తీర్మానానికి 13 మంది సభ్యులు మద్దతు తెలిపారు. అయితే చైర్మన్, 2 ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరు కాలేదు. అవిశ్వాసంతో చైర్మన్ పదవి కోల్పోయింది బీఆర్ఎస్. భువనగిరి చైర్మన్ ఆంజనేయులపై అవిశ్వాసం నెగ్గింది. వైస్ చైర్మన్ కృష్ణయ్యపై కూడా అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 31 మంది సభ్యులు మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 45,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయారు గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ. బిల్ కలెక్టర్ నాగరాజు కూడా దొరికిపోయాడు. నరుకుడ గ్రామంలో ఓ వ్యక్తి దగ్గర ఇంటి అనుమతి కోసం లంచం డిమాండ్ చేశాడు సెక్రటరీ లక్ష్మీ నరసింహ. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. 6 జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్ ని అరెస్ట్ చేశారు అధికారులు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్ పొందినట్టు గుర్తించారు. ఈ నకిలీ పాస్పోర్టులతో కొంతమందికి వీసాలు సైతం జారీ చేశారు. 92 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్టు తెలుస్తోంది. వరంగల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పార్కింగ్ కి అంతరాయం కల్పిస్తున్న షాపింగ్ మాల్స్ పై కొరడా ఝులిపిస్తున్నారు జీడబ్ల్యూసీఎంసీ అధికారులు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో పెద్ద ఎత్తున బెల్లం పానకం, నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీదారులకు వార్నింగ్ ఇచ్చారు. కాకినాడలో దివీస్ అరబిందో ఫార్మా పైప్ లైన్ పనులు నిలిపివేయాలన్నారు మత్స్యకారులు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రాన్ని అందజేశారు. కాకినాడ ఇరిగేషన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 16,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఇరిగేషన్ అధికారులు. ఈ ఏడుకొండలు జూనియర్ అసిస్టెంట్ స్వామి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అల్లూరు జిల్లాలో 230 మంది గిరిజనుల ఆధార్ కార్డ్స్ వాగులో కనిపించడం వివాదం రేపింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా గంగాజల యాత్రకు బయలుదేరారు మిశ్రమ్ మన్సీలు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా అప్పులవాండ్లపల్లిలోని మారెమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న 5 కేజీల వెండి, 2 తులాల బంగారం, 15,000 నగదు ఎత్తుకెళ్లారు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం హస్తినలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కర్తవ్య పథిలో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భద్రతా బలగాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వరుసగా 3 రోజు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. గౌహతిలో యాత్ర ప్రవేశించగానే పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని గౌహతిలో రాహుల్ జోడో యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బారిగేట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. అసోం ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వేధింపులకు భయపడేదే లేదన్నారు. జోడో యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందన్నారు. ఇదే మార్గంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా రోడ్ షో చేశారని, బజరంగ్ దళ్ కూడా యాత్ర చేపట్టిందని, తనకు మాత్రం ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు హిమంత బిశ్వ శర్మ. నిబంధనలను ఉల్లంఘిస్తే రాహుల్ గాంధీపై కూడా పోలీసులు కేసు పెట్టాలని ట్వీట్ చేశారు. గౌహతిలో బిజీగా ఉండే రోడ్లలో రాహుల్ జోడో యాత్రకు అనుమతి కోరారని, ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. గుజరాత్లోని అన్ని సీట్లు దక్కించుకుంటామని అహ్మదాబాద్లో ధీమా వ్యక్తం చేశారు ఆయన. అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలి వచ్చారు. కొంతమంది రామ భక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేసి రామ్ లలాను దర్శించుకోవడానికి ఎదురు చూశారు.
అయోధ్యలో ఉదయం జరిగిన స్వల్ప తొక్కిసలాటలో ఓ వ్యక్తికి గాయాలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి భారీగా బలగాలను మోహరించారు. యూపీ ఏటీఎస్ తో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దింపారు. 8,000 మంది బలగాలు సెక్యూరిటీ విధుల్లో ఉన్నాయి. సాధారణ భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాలరాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు. ఆలయంలో 2 సార్లు హారతి దర్శించుకోవచ్చు. ఉదయం 6:30 రాత్రి 7:30 ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఆయన జన్మదినోత్సవాన్ని పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటున్నామని ట్విట్టర్లో గుర్తు చేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. సుభాష్ చంద్రబోస్ జయంతిని బీహార్లో ఘనంగా నిర్వహించారు. పాట్నాలోని నేతాజీ విగ్రహానికి బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నివాళులర్పించారు. ఇవాళ సెన్సెక్స్ భారీ నష్టాలతో ముగిసింది. 1053 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయింది. దీంతో 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది.